నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ఇకపై శబరిమలకు ఇరుముడితో వెళ్లే భక్తులు 18 మెట్లు ఎక్కగానే అయ్యప్ప సన్నిధిలో దర్శనం చేసుకోవచ్చు. గతంలో 18 ఎక్కగానే భక్తులను ఎడమవైపునకు మళ్లించేవారు. అక్కడి నుంచి ఆలయం చుట్టూ సుమారు 500 మీటర్ల దూరం ఉండే ఫ్లైఓవర్ బ్రిడ్జి మీదుగా సన్నిధానాన్ని చేరుకోవాల్సి వచ్చేది. శబరిమల ఆలయ అభివృద్ధిలో భాగంగా అధికారులు కొత్త లేఅవుట్ను డిజైన్ చేశారు. దీని ప్రకారం సన్నిధానం చుట్టూ ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జిని తొలగించనున్నారు. ఇకపై భక్తులు 18వ మెట్టు నుండి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవచ్చు. మార్చి 14న మీనమాస పూజల కోసం అయ్యప్ప ఆలయాన్ని తెరవనున్నారు. ఆ సీజన్లో ఇరుముడితో వెళ్లే భక్తులు 18 మెట్లు ఎక్కగానే నేరుగా ధ్వజస్తంభానికి ఇరువైపులా ఉండే లైన్లలో బలికల్పుర మీదుగా ఎదురుగా ఉండే అయ్యప్ప సన్నిధానికి చేరుకోవచ్చు. ఇకపై కనిక్కవంచి నుంచి వెళ్లేటప్పుడు 30 సెకండ్ల నుంచి నిమిషం వరకు అయ్యప్పను దర్శించుకుంటూ ముందుకు సాగే అవకాశాలుంటాయి. ప్రస్తుతం శబరిమలలో కుంభమాస పూజలు జరుగుతూ ఉన్నాయి. ఫిబ్రవరి 21 వరకు ఆలయం తెరిచే ఉంటుంది. భక్తుల రద్దీని నియంత్రించేందుకు 1989లో బ్రిడ్జిని ఏర్పాటు చేయగా ఆ బ్రిడ్జిని తొలగించే పనులు ఇప్పుడు ప్రారంభమయ్యాయి. సవరించిన వ్యవస్థ ప్రకారం భక్తుల కోసం మార్గాలను వేరు చేయడమే కాకుండా భక్తులను ముందుకు పంపించడం ఇకపై మరింత సులువు అవుతుంది. ఎడమవైపు నుండి వచ్చేవారు దర్శనం కోసం కొంచెం ఎత్తైన ప్లాట్ఫామ్కు చేరుకుంటారు. కుడివైపు నుండి వచ్చేవారు కాస్త కింది వైపు చేరుకుంటారని అధికారులు తెలిపారు. ఈ విభజన రద్దీని నివారించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. రాబోయే రోజుల్లో అయ్యప్ప దర్శనం మరింత సజావుగా సాగడానికి కొత్త మార్పులకు ఆలయ అధికారులు శ్రీకారం చుట్టారు. ఆలయ సాంప్రదాయ నిర్మాణంలో ఎలాంటి మార్పులు లేకుండా కొత్త వ్యవస్థకు తంత్రి నుంచి ఆమోదం లభించింది. కొత్త విధానాలు ఆలయ ఆధ్యాత్మిక, సాంస్కృతిక మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండడంతో తంత్రి ఆమోదం లభించింది. స్పెషల్ కమిషనర్ ఆర్ జయకృష్ణన్, బోర్డు ప్రెసిడెంట్ పిఎస్ ప్రశాంత్, ఇతర ముఖ్య అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీ క్షుణ్ణంగా విశ్లేషించిన తరువాత హైకోర్టు కూడా ఈ ప్రణాళికను ఆమోదించింది.